8 గంటల పాటు ఎమర్జెన్సీ ప్రకటించింది ఆ దేశం. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ఇన్ఫాక్ట్ ఇదే అంశానికి సంబంధించి ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ప్రకటించారు. ఉదయం నుంచి పశ్చిమాసియాలో మరింత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎమర్జెన్సీ విధించింది. ఆ దేశం ఇజ్రాయెల్పై హెజ్బుల్లా రాకెట్లు డ్రోన్లతో దాడి చేస్తోంది. ఉత్తర ఇజ్రాయెల్ను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తోంది హెజ్బుల్లా. మరోవైపు హెజ్బుల్లా దాడులను తిప్పికొడుతోంది ఇజ్రాయెల్. హెజ్బుల్లాపై క్షిపణులతో అటాక్ చేస్తోంది. ఈ నేపథ్యంలో హెజ్బుల్లా ఆయుధ కేంద్రాలను టార్గెట్ చేసుకుని ఇజ్రాయెల్ కూడా ప్రతిదాడులకు దిగింది. వారి నేపథ్యంలో యుద్ధ నేపథ్యంలో ఇజ్రాయెల్లో విమాన సేవలు కూడా నిలిచిపోయాయి. ప్రస్తుతం విజువల్స్ మీరు చూస్తున్నారు. దాడులు ప్రతిదాడులతో ప్రెసిడెంట్ ఇటు ఉత్తర ఇజ్రాయెల్తో పాటు లెబనాన్కి సంబంధించి అక్కడ హెజ్బుల్లా టార్గెట్గా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్ మీద కూడా దాడులు చేస్తోంది హెజ్బుల్లా. రాకెట్లతో డ్రోన్లతో విరుచుకుపడుతోంది. మరి ముఖ్యంగా అంశానికి సంబంధించి గత నెలలో ఇటు టాప్ కమాండర్గా చెప్పుకుంటూ ఉంటారు ఫాద్ షుక్రీకి సంబంధించి. హెజ్బుల్లాకి చెందిన ఫాద్ షుక్రీకి సంబంధించి టాప్ కమాండర్ హత్య తర్వాత మరణం తర్వాత ప్రస్తుతం ఇటు హెజ్బుల్లా కూడా దాడులను వేగవంతం చేస్తూ ఒక్కసారి అక్కడ విజువల్స్ మీరు చూస్తున్నారు. రాకెట్లు డ్రోన్లతో దాడులు దిగుతోంది హెజ్బుల్లా. ఈ నేపథ్యంలో ఐరన్ డోమ్కి సంబంధించి కూడా ఇటు థ్యాంక్స్ అంటూ కూడా ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. ఇజ్రాయెల్ కొద్దిసేపటి క్రితం థ్యాంక్స్ టు ఐరన్ డోమ్ అంటూ కూడా ఒక ట్వీట్ని చేసింది ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్. అంటే తమ ఐరన్ డోమ్ వ్యవస్థ మీద తమకు నమ్మకం ఉంది. రాకెట్లను గాల్లోనే పేల్చేస్తోంది. డ్రోన్ అటాక్స్ కావచ్చు, లేకపోతే రాకెట్లు కావచ్చు, అవి గాల్లోనే పేల్చేస్తోంది ఐరన్ డోమ్. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకుంటోంది. ఏ క్షణం ఏదైనా జరగచ్చు, మీరెవ్వరూ బయటికి రావద్దంటూ కూడా ఇజ్రాయెల్ తమ పౌరులకు చెప్పుకొచ్చింది. ఇక్కడ ఆర్టీవీ విజ్ఞప్తి చేయడం జరుగుతోంది. ఇక్కడ ఇజ్రాయెల్లో తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దయచేసి అక్కడ ఎమర్జెన్సీ ప్రకటించడం జరిగింది. మీరు ఇళ్ళకే పరిమితం అయ్యే ప్రయత్నం చేయండి. దాంతోపాటు ఈ కథను మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటుకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో మీకు చూపించి తద్వారా అవగాహన కల్పించడం, అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ కథను చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ లేదు, ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటుకు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పి ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. ఒకసారి అక్కడ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. لا 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 جماعة الخير طيران قصف لطيران العدو البريطاني الإسرائيلي على محافظة الحديدة. విజువల్స్ లో మీరు చూస్తున్నారు. మరి ముఖ్యంగా రాకెట్ల దాడి, డ్రోన్ల దాడితో ప్రస్తుతం పశ్చిమాసియా అట్టుడికిపోతోంది. మరి ముఖ్యంగా హెజ్బుల్లా అలాగే ఇజ్రాయెల్ మధ్య ఇప్పుడు దాడులు తీవ్రతరమయ్యాయి. హమాస్కి సంబంధించి దాడులని ఇటు ఇజ్రాయెల్ ఎదుర్కొంటున్న నేపథ్యంలో హమాస్కి ఇజ్రాయెల్కి మధ్య ఇంకా యుద్ధ వాతావరణం కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు హెజ్బుల్లా కూడా దాడులను వేగవంతం చేస్తుంది. దీంతో ఇజ్రాయెల్ ఎమర్జెన్సీ ప్రకటించింది. మరి ముఖ్యంగా కొద్ది రోజులుగా చూసుకుంటే కనుక ఇదే అంశానికి సంబంధించి, ఎందుకంటే దాదాపుగా పశ్చిమాసియాకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది అర్థం చేసుకోవచ్చు. ఒకటి కాదు రెండు కాదు, ఒకటి కాదు రెండు కాదు, వందలాది ఇజ్రాయెల్ జెట్స్ హెజ్బుల్లాకి సంబంధించి 320 కట్యూషా రాకెట్స్, ఫైటర్ డ్రోన్స్. ఏం చెప్పాలి, పశ్చిమాసియాలో మీరు ఇప్పుడు ఎక్కడ చూసినా సరే ఇటువంటి వాతావరణం. మరి ముఖ్యంగా లెబనాన్కి ఇజ్రాయెల్కి సంబంధించి అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వందలాది హెజ్బుల్లా రాకెట్లు, క్షమించాలి, ఇక్కడ వందలాది కాదు వేలాది హెజ్బుల్లా రాకెట్లు ఇప్పుడు అక్కడకు వెళుతున్నాయి. అక్కడ
టార్గెటింగ్ అంటే ఇజ్రాయెల్ టార్గెట్గా వెళ్తున్నట్టు అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఎటువంటి యుద్ధ వాతావరణం ఉంది అనేది, దాంతోపాటు 100 ఇజ్రాయెల్కి సంబంధించి ఎయిర్ ఫోర్స్కి సంబంధించి ఫైటర్ జెట్స్ కూడా ఇప్పుడు అక్కడ ఆపరేషన్లో ఉన్నాయనేది మనకు అందుతున్న సమాచారం. ఇజ్రాయెల్ మిలిటరీకి సంబంధించి దాదాపుగా 40 హెజ్బుల్లా స్థావరాల మీద సదరన్ లెబనాన్ అంటే దక్షిణ లెబనాన్కి సంబంధించి 40 హెజ్బుల్లా స్థావరాల మీద దాడి చేస్తోంది ఇజ్రాయెల్. మరీ ముఖ్యంగా అక్కడ ప్రధాన కేంద్రాలకు సంబంధించి లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ దాడికి దిగేందుకు ఇప్పటికే వ్యూహాలను సిద్ధం చేసుకుంది. ఈ దాడుల నేపథ్యంలో ఇక్కడ ఇజ్రాయెల్కి సంబంధించి దాడిని వేగవంతం చేసింది, హెజ్బుల్లా కూడా దాడిని వేగవంతం చేసింది. సదరన్ లెబనాన్కి సంబంధించి సదరన్ లెబనాన్లో ఇజ్రాయెల్ టార్గెట్ చేస్తూ ఉంటే నార్త్ ఇజ్రాయెల్కి సంబంధించి హెజ్బుల్లా టార్గెట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనూ ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఎమర్జెన్సీని ప్రకటించింది ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ. ప్రజలెవరూ బయటికి రావద్దు, గుమికూడద్దు అంటూ కూడా చెప్పుకొచ్చింది. 48 గంటల పాటు జాగ్రత్త, ఈ 48 గంటలు కీలకం. ఇంటి నుంచి బయటకు రావద్దు, ఒకవేళ వస్తే కనుక ఇబ్బందికర వాతావరణం ఉండొచ్చు, కాబట్టి దయచేసి ఇంటికే పరిమితం అయ్యే ప్రయత్నం చేయండి, గుమికూడద్దు అంటూ కూడా చెప్పుకొచ్చింది. అత్యవసరం అయితే తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దంటూ కూడా ఇజ్రాయెల్ ఎమర్జెన్సీని ప్రకటించిందంటే ప్రెసెంట్ ఇజ్రాయెల్లో ఎటువంటి వాతావరణం అర్థం చేసుకోవచ్చు. ఆర్టీవీ ఎప్పుడో చెబుతోంది, మరి ముఖ్యంగా ఇరాన్ నేరుగా రంగంలోకి దిగపోవచ్చు అంటూ కూడా ఆర్టీవీ ముందే చెప్పింది. హెజ్బుల్లాకి సంబంధించి ఇటు హెజ్బుల్లా, హమాస్, అలాగే ఇటు యెమెన్కి సంబంధించి హౌతీ రెబెల్స్, వీళ్ళ ముగ్గురు మీద నుంచి ఇటు ఇజ్రాయెల్ మీద దాడిని వేగవంతం చేసే అవకాశం ఉండొచ్చని చెప్పి ఆర్టీవీ ముందే చెప్పుకుంటూ వచ్చింది. ప్రపంచంలో ఏం జరుగుతోంది, ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్గా ఏం జరుగుతుందనేది మీకు ఎప్పటికప్పుడు మేము అందించే ప్రయత్నం చేస్తోంది. ఇరాన్కి సంబంధించి నేరుగా యుద్ధంలోకి దిగకపోవచ్చు, కానీ హెజ్బుల్లా కావచ్చు, హమాస్ కావచ్చు, హూతీ రెబెల్స్ కావచ్చు, వీళ్ళు దాడిని వేగవంతం చేస్తారు అంటూ కూడా ఆర్టీవీ ముందే ఊహించింది, విశ్లేషణ అందించే ప్రయత్నం చేస్తుంది, విమర్శించే ప్రయత్నం చేస్తుంది. ఈ నేపథ్యంలో ఈరోజు మీరు చూస్తున్నారు ఇజ్రాయెల్లో ఎటువంటి వాతావరణం ఉంది. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయంటే కాదు, యుద్ధ మేఘాలు కాదు, యుద్ధమే జరుగుతోంది. అక్కడ మీరు చూస్తోంది ఏదో దీపావళి టపాసులు కావవి, ఏదో దీపావళి టపాసులు కాదు, రాకెట్ లాంచర్లు, దాడులు. అక్కడ పరిస్థితి ఒక్కసారి మళ్ళీ ఆ విజువల్స్ చూద్దాం, ఆ తర్వాత మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను.